ఇదిగో అమ్మే, నోరు మూస్తావా? ఇంటికి అతిథిగా వచ్చావంటే అతిథి మర్యాదలు అందుకోవాలి, అవమానాలు కాదు. ఇది మా ఇంటి విషయం, తలదూర్చబాక. ఇది కూడా నా ఇల్లే అనుకుని మాట్లాడానండి, క్షమించండి. అట్నే గమ్మునుండు, మాట్లాడబాక. నా కూతురు మెళ్ళ ఎప్పుడు తాళి కడతావు? ఇట్ట ఉన్న పొలం గడితే ఎట్టా? నన్ను కొంచెం ఆలోచించుకుని ముందు బావం తీసుకుపోయి అన్నం పెట్టు, ఆకలి మీద ఉంటాడో. నువ్వు చేసుకుంటానని ఒక్క మాట చెప్పామర్దే, కడుపు నిండిపోద్దే. చెప్తలే బావా, ముందు పోయి తిను. అక్కో తీసుకుపో. తూదీనా అమ్మ జీవితం అంత పైసాట్లయిపోయిందే. ఏంట్రా ఇదంతా? కర్మారా స్వామి, కర్మ. చెయ్, మా పటాలం అంతా ఒక చోట చేరేసరికి మా బాస్యాస తన్నుకొచ్చేస్తుంది. రే, అసలు మీ అక్కేంట్రా బాబు అంత వైలెంట్ గా ఉంది? నువ్వు చూసిన శాంపుల్ రా స్వామి, దాని విశ్వరూపం చూడాలి. మా అక్క కూతురుని చూడు, అది సీమ బాంబే. రే, అయితే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? మీ అక్క కూతుర్ని చేసుకోవాల్సిందేనా? మా అక్క కూతురునా? గామ్మునుండ్రా నాయన, టైం పాస్ పోయి ల్యాండ్ మైన్ మీద కూర్చున్నట్టే దాన్ని చేసుకుంటే. రే, అంత డేంజరా? చిన్నగా అడుగుతావేంద్రా నాయన, బ్రహ్మానందం పోయి తెలంగాణ శకుంతలను చేసుకున్నట్టే. మరైతే ఇందాక మీ అక్క పెళ్లి గురించి అడిగినప్పుడు చేసుకోనని గట్టిగా చెప్పేసి ఉండొచ్చు కదరా? ఏంద్రా, నా సావు చూడాలనుకున్నావా ఏంది? నీ పాసుగాల కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకున్నావారా నువ్వు? రే, నువ్వు మరీ చెప్తున్నావురా. తమ్ముడిని ఎవరైనా అలా చేస్తారా? నీకు తెలియదురా స్వామి, సీమలో కావాలంటే ప్రాణం ఇస్తారో లేదంటే ప్రాణం తీస్తారో. నువ్వు సీమ బిడ్డవే కదరా, మరి నీకు లేదా పౌరుషం? వద్దని ధైర్యంగా చెప్పచ్చు కదరా. సీమనీళ్ళు దాగి శానాలు అయిందిలే, పౌరుషం కూడా తగ్గిపా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? సీమ పౌరుషం చూపించలేకపోయినా అమెరికా తెలివితేటలు ఉన్నాయి, ఎట్నో అట్ట తప్పించుకుంటా. ఎన్నో సంవత్సరాల కల అమెరికా వెళ్లే అవకాశాన్ని వీళ్ళు లాస్ట్ మినిట్ లో చెడగొట్టారు. నేను సుజాతను పెళ్లి చేసుకుని ఉంటే నేను అమెరికా వెళ్ళిపోయేవాడినే. సుజాతను చేసుకుంటే అమెరికా ఎలా వెళ్తావరా? అయినా అమ్మాయిని చేసుకోనన్న వాడివి అక్కడ చేసుకుంటానని సడన్ గా ప్లేట్ ఎలా పెరాయించా? సడన్ గా అదృష్టం తలుపు తట్టింది. నేను తలుపు తీసానో లేదో మా అక్క దరిద్రంలో తలుపు మూసేసిందే. అరే, అర్థమయ్యేలా చెప్పి తగలడరా. సుజాత పెళ్లి చూపులో నాతో మాట్లాడింది కదా, అప్పుడు నాకు విషయం తెలిసిందే. తన అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ అంట, మనకేమో విజిటింగ్ కార్డ్ హోల్డర్ కూడా లేకపోయా. తను చేసుకుంటే అమెరికా పోయి ఏదో కొద్దిన అమెరికా ప్రెసిడెంట్ అయిపోయి ఉంటా. రే, నువ్వు టూ మచ్. ఆశ లేకపోతే జీవితం లేదరా స్వామి. నా ఆశల మీద నీళ్ళు చల్లొద్దు. సుజాతని ఎట్టగైనా లైన్ లో పెట్టాలి. రే, ఆ అమ్మాయిని చూస్తే అమెరికాని మ్యాప్ లో కూడా చూసినట్లేదురా. మొహాన్ని బట్టి అంచనా వేదురు. ఉండు, సుజాతకు ఫోన్ చేసి బతిమాలైనా వీళ్ళకి తెలియకుండా దొంగ పెళ్లి చేసుకున్న దానికి ఏర్పాటు చేస్తా. రే, అవును, మన దగ్గర సుజాత నంబర్ లేదు కదా?
ఎట్టా ఆ మన మిస్టర్ పేరయ్య నీకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు కదూ ఆ, వాడికి ఫోన్ చేసి సుజాత నంబర్ అడిగి తీసుకో. ఆ, వద్దురా ఎందుకురా అనవసరంగా. అనవసరమైందిరా స్వామి, నువ్వు ఫోన్ చేసి నంబర్ తీసే. ఏంట్రా నువ్వు మరిని రేయ్ నీ రూమ్ లో సరిగ్గా సిగ్నల్స్ లేవరా. డకోటా నెట్వర్క్ లో ఉంటే అంతే, అలా బయట పోయి చెప్పు పో. ఏంది రాడు నిలబడినావా? అది సిగ్నల్ ఈడ కూడా సిగ్నల్ దొరకలేదా నీకు? లేదురా. సరే ఆ పేరే నంబర్ చెప్పు, నా సెల్ నుంచి చేస్తా. పేరయ్య నేను గౌతమ్నే. ఏంది ఏ గౌతమా? ఓజుని బాండబడా మన సుజాత పెళ్లి చూపులోకి వచ్చి డబ్బులు కూడా తీసుకున్నావు కదరా స్వామి. నేనే. ఏం లేదు, సుజాత ఫోన్ నంబర్ చెప్పు. ఏందే ఫోన్ నంబర్ చెప్పడానికి కూడా నీకు డబ్బులు ఇవ్వాలనా? సరే మాకిటే తెచ్చి పంపిస్తాలే. అట్టారా దారికే చెప్పు. ఒక్క నిమిషం చెప్పు. మళ్ళీ చేస్తాలే. హలో హాయ్ సుజీ, నేను గౌతమ్. ఐఎమ్ సారీ, మా అక్క కొంచెం మెంటల్. అదే నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. సీరియస్ గా తీసుకోద్దా? కాస్త అజాగ్రత్తగా ఉంటే మా ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉండేవాళ్ళం. చిచి, నేనుండగా అలాంటిదేం జరగదు. నువ్వుండగానే గడగడ వణికారు. అది అక్క మీద భక్తి. అసలు నాకెందుకు ఫోన్ చేసావు? జరిగిన దానికి సారీ చెప్పడానికి. మీ సారీ లేవద్దు, ఫోన్ పెట్టేయండి. ప్లీజ్ సుజీ, ప్లీజ్ 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 సుజీ, నన్ను కాదనకు. నువ్వంటే నాకు ప్రాణం. కావాలంటే ఇప్పుడే ఉన్న డబ్బులు నగలు తీసుకొని పారిపోయి వచ్చేస్తాను. ఏ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుని మనం అమెరికా చెక్కేద్దాం. అమెరికానా? నువ్వు వెళ్ళు. నువ్వు లేకుండా నేనెలా వెళ్తాను? నువ్వు అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్వి కదా. అమెరికన్ గ్రీన్ కార్డా? నా దగ్గర విజిటింగ్ కార్డ్ కూడా లేదు. ఏంటి? అవును, అమెరికా లేదు, గడి గుడ్డు లేదు. మరి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా? నేను ఓపెన్ యూనివర్సిటీ BA. ఓపెన్ యూనివర్సిటీయా? అవును. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే అమెరికాలో చదవాలని, నా దగ్గర గ్రీన్ కార్డ్ ఉందని నీ మరదల అబద్ధం చెప్పమంది. నా మరదలా? అవును, మువ్వ రేవతి. నీకు నీ సంబంధానికి ఒక నమస్కారం. ఫోన్ పెట్టే. ఒక్క నిమిషం ఆగవే. ఆగవేనా? అవునే, నువ్వు అమెరికా కానప్పుడు నీకు మర్యాదంటే జక్కమ్మ డెస్క్. మర్యాదగా మాట్లాడు.
దగ్గరుంటే జుట్టు పట్టుకొని వీపు విమానమూత మోగిచ్చేవాణ్ణి. నన్నెందుకు కొడతావు? నన్ను అలా చెప్పమంది నీ మరదలు రేవతి. దాన్ని కొట్టు. పెట్టు ఫోన్. ఏంట్రా? రై, ఇది నన్ను మోసం చేసిందిరా. ఆ సుజాత అమెరికా కాదు, లోకల్. ఇది అబద్ధం ఆడమని ట్రైనింగ్ ఇచ్చింది. దీని సంగతి చెప్తాను. రావే బయటికి. వద్దురా. గౌతమ్ బయటికి రా. మాట వినరా రే. వద్దురా ప్లీజ్ రా రే. బయటికి రావే. వద్దు కదా. ఏమయ్యా మరిది, ఇదేమైనా బాగుందా? నేనెంత చదువుకోపోతే మాత్రం మీ అక్క నన్ను అన్నేసి మాట్లాడుతుంటే వింటూ కూర్చుంటావా? మేము నీకు సపోర్ట్ చేసి మీ అక్కతో మాటలు పడాలా? వదిన, సన్యాస్ రాసుకుంటే ఏమవుతుంది? బూడిద రాలుతుంది. మీరు నాతో చెప్పి ఏం ప్రయోజనం? వీలైతే మీరు గండం నుంచి నన్ను గట్టెక్కించండి. ఏం మగాళ్ళయ్య మీరు? ఒక ఆడదానికి భయపడతారా? నీ అల్లుడికి సంకట పెట్టమన్నాను కదా, యాడికి పోయినావు? రేయ్, ఏందిరా నిలబడిపోయినారు? కూర్చోండి, కూర్తిందురు. రేయ్, పైన కూర్చోండి రా. నీతో పాటు సమానంగా ఏం కూర్చుంటావనా? కింద కూర్చుని తింటావులే. చెప్తా ఉండేది మీకే. కూర్చోండి. పెద్దమ్మి, అల్లుడు గారికి దగ్గరుండి వడ్డించు. నేను ఇప్పుడే వస్తా. అమ్మో, యాడికి మెల్లగా జారుకుంటుండవు. ఉండు, నీతో మాట్లాడేది ఉండదు. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే నీ లెక్కేందో నాకు అర్థం కాలా. మీ అమ్మకి అర్థమైనట్లేదమ్మో. తెల్లమొహం వేసుకొని చూస్తా ఉండది. అర్థం కాకుండా ఏం లేదమ్మీ, అర్థమైనా కానట్టున్నది అంతే. అల్లుడా, మనసులో ఏదైనా సూటిగా చెప్పే. ఇట సూటి పొట్టి మాటలు అనబాక. అల్లుడా, మనసులో ఏదైనా సూటిగా చెప్పే. ఇట సూటి పొట్టి మాటలు అనబాక. సుత్తి లేకుండా సూటిగా చెప్పమంటా ఉందే మీ అమ్మ. చెప్పు. తమ్ముడు సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నా కూతురికి ఇచ్చి చేసే ఆలోచన ఉండాదా లేదా? లేదని మాత్రం చెప్పొద్దతో. నాకు చెడ్డ చిరాకు. నా కూతురు అడిగింది ఇంతవరకు ఏదినో కాదని లేదు నేను. ఏందమ్మా మాట్లాడో? చిన్నోడి మాట నేను కాదనిలేనమ్మీ. కొంచెం టైం కావాలన్నాడు. వాడు టైం అడిగింది ఆలోచించుకునేదానికి కాదు, తప్పించుకునేదానికి. వాడు తీయగా మాటలు చెప్పినంత మాత్రాన వాడి మాటలు నేను నమ్మేస్తాననుకుంటున్నావా? వాడు నా ఎంగిలి పాలు తాగి పెరిగినోడు. వాడికి ఆ మాత్రం నా బుద్ధులు రాకుండా ఉంటాయా? నా తమ్ముడు మాటలు నాకు అర్థం తెలియకుండా పోతాయా? నీతో ఏమైనా చెప్పినాడా? దేని గురించి? రోహిణిని పెళ్లి చేసుకునే దాని గురించి. నాతో ఏం చెప్పలేదమ్మీ. మీ అమ్మ వంటే కాదు, అబద్ధాలు కూడా బాగానే చెప్తాది. బామ్మర్ది నీతో పెళ్లి గురించి చెప్పకుండా ఉన్నాడంటే మేము ఎట్ట నమ్ముతాం అత్త? ఏం లేదల్లుడు, రోహిణిని పెళ్లి చేసుకునే విషయం నాకేం చెప్పలా. కానీ మొన్న నాకు విషయం తెలిసింది. అది తెలిసిన తర్వాతే పెద్ద అయినా వాడికి పెళ్లి సంబంధాలు తెచ్చినాడు. అట్ట ఏం జరిగిపోయింది? అది ఈ నాన్సుడొద్దు, ఉన్నదన్నట్టు కుండ బదలు కొట్టు. వాడి సంగతి మీకు తెలుసు కదల్లుడు. చిన్నోడు అమెరికా నుంచి వచ్చినాడు. బాగా చదువుకుని అమెరికాలో ఉన్న పిల్లని చేసుకోవాలని ఆశపడి ఎవరో పిల్లని ఇష్టపడినాడు. ఆఖరికి అమ్మాయి అమెరికా రానని చెప్పి పెళ్లి చేసుకున్నానదట. ఇట్ట సేత్తా ఉంటే మన కుటుంబానికి చెడ్డ పేరు కదా. అందుకే పెద్ద అయినా వాడి పెళ్లికి తొందరపడుతున్నాడు. అట్ట తొందరగా చెయ్యాలంటే ఇంట్లో బిడ్డను పెట్టుకొని ఈదులోకి ఎందుకు పోయినారు అని. అంటే వాడికి చదువుకున్న పిల్ల, పట్నం పిల్ల కావాలంటేను. నా కూతురు చదువుకోలేదు, సీమలో ఎడ్డి మడ్డిగా పెరిగిందని చెప్తుండావా అత్త? అయ్యో, అంత మాట నేనట్టా అంటాలుడు. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ఏం అర్థమో? అత్తో, మా నెలల్లో ఆడపిల్లకాయలు పెద్దగా చదువుకోలా. అంతెందుకు, నువ్వు కన్నా దీనికి కూడా చదువు అవ్వలా. మరి దాని కడుపున పుట్టిన దీనికి మాత్రం చదువు ఎట్టా అప్పుతుంది? నేను నీ కూతుర్ని కావాలనుకున్నాను కాబట్టి ఆ దినం దీని మెడలో తాళి కట్టినా. నాకోటి నచ్చిందనుకో, దానికోసం ఏమన్నా చేస్తా. ఇదిగో వీళ్ళిద్దరూ ఉన్నారు, మన దగ్గర కూలీకి పనిచేస్తా ఉండారు. మన మోచేతి నీళ్లు తాగేవాళ్ళని నాతో సమానంగా నా పక్కన కూర్చోబెట్టి ఎందుకు కూడి తినిపిస్తున్నా? వీళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి. అదే విశ్వాసం పోగొట్టుకుంటే కూళ్ళో ఇసం పెట్టి చంపేస్తా.
మీరు తినండిరా. అత్తో, నేను చదువులేని నీ కూతుర్ని చేసుకున్నా. అదే విశ్వాసంతో నీ కొడుకు నా కూతురికి ఇచ్చి చేయండి. తర్వాత ఏదన్నా లెక్క తేడా వస్తే నాకు సంబంధం లేదు. కోడి కూర బ్రహ్మాండంగా ఉందత్త. అట్నే ఊరందరికి పెళ్లి భోజనాలు అట్నే పెట్టాలా? ఏమే, కూర రుచిగా ఉందని బాగా తినేసిన. కడుపు ఉబ్బరంగా ఉంది. ఒక్కాకు తీసుకురాపో, వేసుకోవాలా? అత్తో, ఒక్కాకంటే గుర్తొచ్చింది, బిన్నె తాంబూల తట్టలు మార్చుకునే దానికి ఏర్పాటు చేయి. నీరు, నా మాట వినువే. నువ్వు ఇలా సడన్ గా నిర్ణయాలు తీసుకుంటే ఎలా? లేకపోతే ఏమనుకుంటుంది మీ అక్క? ఆ విషయంలో అందరినీ బెదిరించినట్టు నన్ను బెదిరిస్తుంది. అందుకే కదే నేను నీకు సపోర్ట్ చేసి మాట్లాడాను. అయినా మీ నోరు కూడా మూతపడక తప్పలేదు కదా. అవ్వా అవ్వా, ఏం నోరది? ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వింటారని ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఓ నోరేసుకుని పడిపోతుంది. అసలు మగాళ్ళకైనా మర్యాద ఇస్తుందా మీ అక్క? ఈ ఇంట్లో ఆడవాళ్ళంతా అంతే కదే. ఎవరైనా మగవాళ్ళకి మర్యాద ఇస్తున్నారా? అందరూ గయ్యాలే కదా. అంటే అబే, నిన్ను కాదు, నీది ప్రేమ. ఎప్పుడైనా ప్రేమతో 2 దెబ్బలు కొట్టినా కొడతావే కాని కోపంగా ఎప్పుడైనా కొట్టావా? ప్లీజ్ నీరు, ఇలా సడన్ గా ఊరెళ్ళిపోతానంటే ఎలానే? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళితేనే నాకు సుఖం. మీ అక్క ఎలాగూ ఇప్పట్లో ఇక్కడి నుంచి కదిలేలా లేదు. చీటికి మాటికి ఆవిడ నోట్లో పడ్డం నా వల్ల కాదు. తప్పుకో, నేను వెళ్తాను. ప్లీజ్ నీరు, వెళ్ళొద్దే. నేను వెళ్తున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళితేనే నాకు సుఖం. మీ అక్క ఎలాగూ ఇప్పట్లో ఇక్కడి నుంచి కదిలేలా లేదు. చీటికి మాటికి ఆవిడ నోట్లో పడ్డం నా వల్ల కాదు. తప్పుకో, నేను వెళ్తాను. ప్లీజ్ నీరు, వెళ్ళొద్దే. నేను వెళ్తున్నాను అంతే. నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? మీ అక్క రోహిణిని ఎలాగైనా మీ తమ్ముడికిచ్చి కట్టబెట్టాలనుకుంటుంది. అది గనక నా తోడికోళ్ళైతే అమ్మ కూతుళ్ళిద్దరూ నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటారు. నేను ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు. మీరే ఎలాగైనా గౌతమ్కి రోహిణికి పెళ్లి కాకుండా ఆపాలి. వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి పంపించేయాలి. అది నా వల్లయ్యే పనేనా? అయితే మీ అక్క దగ్గర మీరే పడండి. నాకేం కర్మ, నేను వెళ్తాను. నీరు నీరు, ప్లీజ్ వెళ్ళొద్దే. వదలమంటున్నాను. నీరు ప్లీజ్ వెళ్ళొద్దే. నీరు నీరు, నా పెళ్ళాం ఊరెళ్ళిపోయిందా? మై వైఫ్ ఈస్ గోన్, మై వైఫ్ ఈస్ గోన్. గో 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 గో, ప్లీజ్. మీరు సంతోషంతో పెట్టిన కేకలు వీధిలోకి వినపడుతున్నాయి. నీరు, అది బాధలో ఎలా అరవాలో తెలియక అలా అరిచేసి ఉంటాను. ప్లీజ్ నీరు. బాధలో అరిచి అరిపి ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఏమే, నీ తమ్ముడిని ఎక్కువ మాటలతో బెదరగొట్టమాక. నిదానంగా వాడితో మాట్లాడి మన రోహిణిని పెళ్లి చేసుకునే దానికి ఒప్పించు. వాడు నా తమ్ముడు, తెలివైనోడు. మెల్లగా ఎట్ట జారుకోవాలో వాడికి తెలుసు. వాడితో నేను మాట్లాడి ప్రయోజనంలే. మరి నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఈ ఇంట్లో వాళ్ళ వాళ్ళకొని చూస్తా ఉంటే మనకు భయపడేవాళ్లే కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కనబట్టలా. మీ అమ్మను చూస్తా ఉన్నాను కదా, మనం మాట్లాడుతుంటే బిక్కు బిక్కుమంటే నుంచుంటది కానీ రోహిణి కోడలు చేసుకుంటారని ఒక్క మాట కూడా అనలా. పాపం మా అమ్మ ఏం చేస్తాదిలే. ఆవిడికి ముందుగానే నోట్లో నాలుక లేదు. ఏ మాట అంటే ఎవరితో ఏమి ఇబ్బందో అని మాట మాట్లాడేదానికే జంకుతా ఉంటది. కానీ మీ తమ్ముడు రవ్వంతైనా ఎవరి మాట అయినా వింటాడు అంటే అది వాళ్ళ అమ్మ మాటే కదా. మీ అమ్మతో చెప్పి వాళ్ళతో గట్టిగా ఓ మాట చెప్పమను. అట్నే మెల్లగా మాట్లాడతాలే. ఏమే, నువ్వేం దీన్నే కూర్చున్నావు? ఇంకా వెళ్ళి అన్నమో సంకటో పెట్టుకొని తినిపో. గౌతమ్ మావ ఇంకా తినలేదే. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మావ తినకుండా నేను తిన్నానా? పెండ్లి కాకపోయినా ఇది వాడి పెండ్లం మాదిరిగానే చేస్తోంది. చూసినావా నా బిడ్డకి వాళ్ళ మావంటే ఎంత ప్రేమో? అది మనకు తెలిసి ఏం ప్రయోజనం? మీ తమ్ముడికి కదా తెలియాలి. వాస్తవమైన మాట. ఏమే, నువ్వు ఈడ మా మాటలింటా కూసోకుండా పోయి మీ మావతో మాట్లాడరా పో. వాడిని తీసుకొచ్చి అన్నం పెట్టు. కడుపు చూసి అన్నం పెట్టే ఆడదానికి ఏ మగాడైనా సలాం చేయాల్సిందే. అవునమ్మే, మీ అమ్మ చేతి రుచిని చూసే నేను పెళ్లి చేసుకున్నా. దీని చేతో ఒట్టి మిరపకాయ కూర చేసినా ఆ రుచే వేరు. సాలే సంబడం. నువ్వు పోమ్మి, పోయి మీ మావని పిలుచుకొనిరా. అట్నే అమ్మా.
ఏయ్